డీలిమిటేషన్ పైన ఇప్పుడు సౌత్ ఇండియా మొత్తం కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. స్టాలిన్ ఏదైతే డీలిమిటేషన్కి సంబంధించిన ఒక సమావేశాన్ని నిర్వహించారో ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని రాజకీయ పార్టీలు అంటే ఆ తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్, కాంగ్రెస్, మిగతా రాజకీయ పార్టీలన్నీ హాజరయ్యాయి. కానీ ఏపీకి సంబంధించి కూటమికి సంబంధించి వాళ్ళు ఎవరు కూడా హాజరవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ అంశానికి సంబంధించి ఒక లేఖ రాస్తూ వచ్చారు. ఆ తర్వాత కనుమూలి లాంటి వాళ్ళు కావచ్చు, లేదంటే కర్ణాటక డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి శివకుమార్ లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా జగన్ లేఖ రాయడాన్ని కూడా ప్రశంసిస్తూ వచ్చారు. జగన్ లేఖని కూడా స్వాగతిస్తూ వచ్చారు. అయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి డీలిమిటేషన్కి సంబంధించి ఆయన చెప్పాలనుకున్నటువంటి అంశం ఉందో దానికి చాలా క్లియర్ కట్గా ప్రాంతాల వారీగా, రాష్ట్రాల వారీగా, జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ఎలా చేయాలని చెప్పేసి 3 పేజీల లేఖలో ప్రధాని మోదీకి ఏదైతే రాశారో చాలా వివరంగా కూడా చెప్తూ వచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశానికి వెళ్ళకపోవడం వెనక చాలా రాజకీయ కారణాలు అంటూ ఉన్నాయని ఎవరికి వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. టీడీపీకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, లేదంటే టీడీపీ మీడియా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి పులి అనుకున్నాము కానీ పిల్లిలా మారిపోయి అక్కడికి వెళ్ళడానికి భయపడి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. మోదీకి లేఖ రాసి ఏదో తన వంతు సాయం ఏదో చేస్తున్నానని చెప్పేసి బిల్డప్ ఇస్తున్నారంటూ కూడా టీడీపీకి సంబంధించిన వాళ్ళు గట్టిగా మాట్లాడుతూ వస్తున్నారు. ఇక మీడియా అయితే వాళ్ళకి నచ్చినట్టు చెప్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ఈ అంశం మీద రెచ్చిపోయి మాట్లాడితే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక చర్చ కూడా ఇప్పుడు కార్యకర్తల్లో, ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజల్లో కూడా మనకు వినిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి పార్టీ, ఆయనకంటూ కూడా ఒక ప్రత్యేకమైన అభిమాన బలం ఉంది, ఆయనకంటూ కూడా ప్రత్యేక ఓట్ బ్యాంక్ ఉంది. అయితే రాష్ట్రానికి సంబంధించి, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఎలాంటి నష్టం జరిగినా ఎవరు మాట్లాడలేదు అనేటువంటి ఒక చర్చ పెద్దగా మనకు కనిపిస్తుంది. మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఇటు తెలంగాణకు సంబంధించి చూసుకున్నా, లేదంటే తమిళనాడుకు సంబంధించి చూసుకున్నా, వాళ్ళ రాష్ట్రానికి సంబంధించి ఏమన్నా అన్యాయం జరిగితే అన్ని రాజకీయ పార్టీలు ఏకమై పనిచేస్తాయి అనేటువంటి ఒక అంశాన్ని మనం ఎప్పుడు కూడా మనం చూస్తూ వచ్చాం. తమిళనాడుకు సంబంధించి హిందీ లాంగ్వేజ్ని కేంద్ర ప్రభుత్వం రుద్దాలని చెప్పేసి ఏదైతే ప్రయత్నిస్తుందో దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక్కతాటికి పైకి వచ్చాయి. 59 రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలు ఉంటే 58 పార్టీలు వాళ్ళందరూ కూడా మద్దతు తెలిపి ఒకే తాటిపైకి వచ్చి హిందీని వ్యతిరేకిస్తున్నాయి, ఒక్క బీజేపీ మినహాయిస్తే. ఇక మరోవైపు తెలంగాణకు సంబంధించి డీలిమిటేషన్ అంశాన్ని ఇక్కడ రాజకీయంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ కొట్టుకున్నప్పటికీ కూడా ఈ అంశాన్ని మాత్రం ఇద్దరు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. వాళ్ళిద్దరూ కూడా మొన్న స్టాలిన్ పెట్టినటువంటి సమావేశానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి డీలిమిటేషన్ పైన వాళ్ళకున్నటువంటి అభిప్రాయాలను, వాళ్ళకున్నటువంటి అంశాలను కూడా చాలా క్లియర్ కట్గా చెప్తూ వచ్చారు. అయితే ఏపీకి సంబంధించి ఎందుకు అలా రాజకీయ పార్టీలు ఉండట్లేదు అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు ప్రజల్లో చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. కూటమికి సంబంధించి జనసేన, టీడీపీ, బీజేపీ ముగ్గురు కూటమిగా ఉన్నారు కాబట్టి వాళ్ళు దీని మీద మాట్లాడే పరిస్థితి ఉండదు. పవన్ కళ్యాణ్ అయితే అసలు ఆయన ఈ అంశాన్ని గురించి రెస్పాండ్ అవ్వడానికి కూడా ఇంట్రెస్ట్ చూపట్లేదు. ఇక మరోవైపు చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంకా దానికి సంబంధించి సమయం ఉంది కదా, దానికి ఇంకా కమిటీని వేయాలి, దానికి సంబంధించి ఎంక్వైరీ జరగాలి, ఏ ప్రాతిపదికన ఇస్తారు, ఏ రాజ్యాంగం ప్రకారం ఇస్తారు, లేదంటే ఏ సెక్షన్ ప్రకారం ఇస్తారు, ఇలా చాలా చాలా కారణాలు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు. ఇంకా టైం ఉంది కదా, ఆ టైం వచ్చినప్పుడు మా స్టాండ్ తెలుపుతామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రము ఉండాలా వెళ్ళాలా అనేటువంటి ఒక చర్చలో ఆయన కనిపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి చాలా క్లియర్ కట్గా డీలిమిటేషన్కి సంబంధించి ఒక లేఖనైతే రాస్తూ వచ్చారు. కానీ దాని మీద ఒక స్టాండ్ అయితే ప్రకటించలేదు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఆ స్టాండ్ ప్రకటించాలని చెప్పేసి ఇప్పుడు అందరూ కోరుకుంటున్నారు, ప్రధానంగా ఏపీ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజలు, అలాగే వైసీపీకి సంబంధించిన వ్యక్తులు కూడా. ఎందుకంటే వైసీపీకి సంబంధించి, ప్రజలకు సంబంధించిన అంటే ఇది ఒక పార్టీకో ఒక రాజకీయానికి సంబంధించిన అంశం కాదు, ఒక రాష్ట్రానికి సంబంధించి భవిష్యత్తుకు సంబంధించిన అంశము. సో దాని మీద జగన్మోహన్ రెడ్డి చాలా గట్టిగా మాట్లాడగలిగితే, చాలా గట్టిగా ప్రశ్నించగలిగితే, ఈ డీలిమిటేషన్కి సంబంధించి ఆయన ఏదైతే లేఖలో ప్రస్తావించినటువంటి అంశాలు ఉన్నాయో, లేఖలో ప్రస్తావించినటువంటి ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రధాని మోదీ వేదికగానో లేదంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఆయన కానీ చేరువ చేయగలిగితే, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే వాళ్ళు చేస్తున్న నిర్ణయాలకు ఉన్నాయో దాని వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి పోరాడతారని చెప్పేసి మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి తెగించి ఈ అంశం మీద పోరాడగలిగితే ఏపీ ప్రజలకు సంబంధించి కావచ్చు, ఏపీ రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, ఆయన తీసుకున్నటువంటి ఈ నిర్ణయం చాలా చరిత్రాత్మకంగా ఉండబోతుంది. ప్రధానంగా డీలిమిటేషన్కి సంబంధించి ఆ రెండు పార్టీలు కూడా మాట్లాడే స్థితిలో ఇప్పుడైతే లేదు. ఇప్పటి వరకు అయితే చంద్రబాబు నాయుడు గారు పిల్లల్ని కనండి అని చెప్తున్నాను. కానీ పిల్లల్ని కనడం ఏంటి, దాని తర్వాత వచ్చేటువంటి ఇష్యూస్ ఏంటి, దాన్ని ఎందుకు కనమంటున్నారు, రాజకీయ ప్రయోజనాల కోసం కనమంటున్నారా అనేటువంటి ఒక చర్చ పక్కన పెడితే ఎక్కడా కూడా రాష్ట్రానికి సంబంధించి ఇష్యూస్ మనకి నష్టం జరుగుతున్నటువంటి ఒక చర్చ అయితే లేదు. సో అలాంటి ఇష్యూని జగన్మోహన్ రెడ్డి గారిని ఎత్తుకోగలిగితే, అలాంటి ఇష్యూ మీద జగన్మోహన్ రెడ్డి గారిని పోరాడగలిగితే ఈ ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి ఒక రియల్ హీరో అవుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి డీలిమిటేషన్కి సంబంధించి ఆయన ఒక రియల్ హీరో అవుతారనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే సౌత్ ఇండియాకి సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రాలకు సంబంధించి అన్ని రాష్ట్రాల మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రజాప్రతినిధులందరూ కూడా వాళ్ళందరూ ఏకమయ్యి ఇంత పెద్ద ఎత్తున ఇష్యూ మీద పోరాడుతూ ఉంటే మన సౌత్ ఇండియాకి నష్టం జరుగుతుందని చెప్పేసి ఎలా అయితే చెప్తూ ఉన్నారో దాని మీద
కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి విమర్శించుకుంటే ఇక్కడ టీడీపీ జనసేన ఉన్నాయి కాబట్టి ఆ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకుంటే ఆయన రియల్ హీరో అవుతారనేది కూడా ఖచ్చితంగా అందరూ మాట్లాడుకున్న అంశం. సో ఈ అంశానికి సంబంధించి అంటే డీలిమిటేషన్కి సంబంధించి మళ్ళీ రెండోసారి సమావేశం పెడతామని చెప్పేసి చెప్తూ వచ్చారు. అది హైదరాబాద్లో కూడా నిర్వహిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా చెప్తూ వచ్చారు. ఈ సమావేశానికి కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించి అంటే సౌత్ ఇండియాకి సంబంధించి అన్ని రాజకీయ పార్టీల అధినేతలకు కూడా ఆహ్వానిస్తామని చెప్పేసి కూడా చెప్తూ వచ్చారు. ఒకవేళ ఈ సమావేశాల్లో అయినా జగన్మోహన్ రెడ్డి హాజరయ్యి ఆయన పార్టీ స్టాండ్ ఏమని తెలుపుతారు. ఒకవేళ ఆయన హాజరాకపోయినా వైసీపీ పార్టీ తరపు నుంచి ఎంపీలను లేదంటే ఆ పార్టీకి సంబంధించిన కీలక వ్యక్తులను పంపిస్తారనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ అంశంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి ఒక స్టాండ్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి చాలా గట్టిగా ఈ అంశం మీద పోరాడితే రాజకీయాల కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారనేటువంటి ఇండికేషన్ ప్రజల్లోకి తీసుకెళ్లొచ్చు. దాంతోపాటు సౌత్ ఇండియాకి నష్టం జరిగినా మా రాష్ట్రానికి నష్టం జరిగినా ముందుంటాం మేము, రాజకీయంగా కాదు ప్రజల కోసం ముందుంటామనేటువంటి ఒక ఇండికేషన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే అంశం ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈసారి రాజకీయ ప్రయోజనాలకు భయపడకుండా రాజకీయ ప్రలోభాలకు రంగకుండా ఉండి ఈ అంశం మీద కానీ పోరాడగలిగితే రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి ఒక రియల్ హీరోగా ఉంటారు. దట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఆయన పోరాడేటువంటి ఒక మొదటి యోధుడిగా కూడా ఈ అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఉంటాడు.